మన దేశ యువత బుర్రల్లోకి చాలా పగడ్బందీగా ఎక్కిస్తూ వచ్చిన మతోన్మాద వైరస్ పాలిట ఇప్పుడు అదే యువత యాంటీ వైరస్ లాగా మారారు. విద్వేష గోడల్ని కూల్చి సరికొత్త మానవత్వ నిర్మాణాలు చేస్తున్నారు. हेलो भाई, जय श्री राम भाई। जय श्री राम भाई। कहाँ से भाई? केरला से हो भाई। ओ केरला। या भाई, आपका नाम क्या है? मनीष भाई, मनीष। मेरा नाम मोहम्मद असलुद्दीन। तो मुस्लिम हो भाई? या भाई। अस्सलाम वालेकुम भाई। वालेकुम अस्सलाम। ఈ చిన్న వీడియో క్లిప్ని 18 మిలియన్ల మంది చూశారు, కనెక్ట్ అయ్యారు. షేక్ వలీ, మహమ్మద్ దీపక్, ఈ ఇద్దరి విషయంలో యూత్ స్పందించిన తీరు మన దేశంలో వస్తున్న స్పష్టమైన సరికొత్త మార్పుకు నిలువెత్తు నిదర్శనం. ముస్లిం షేక్ వలీ సౌత్ ఇండియన్, దీపక్ కుమార్ నార్త్ ఇండియన్. ఈ ఇద్దరూ కూడా మత విద్వేష బాధితులు. వీళ్ళిద్దరినీ మన దేశ యువత గెలిపించారు, హీరోల్ని చేశారు. మేడారం జాతరలో బన్నులమ్ముకుంటున్న వలీ మీద మస్కా జర్నలిస్టుల దాడి మొత్తం తెలుగు యువతంతా అతనికి అండగా నిలబడేలాగా చేసింది. తనను ఎంతగానో అవమానించిన ఆ సోకాల్డ్ మస్కా జర్నలిస్టుల మీద వలీ కేసు పెట్టలేదు, కనీసం ఆగ్రహాన్ని కూడా ప్రకటించలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వలీ మత విద్వేషాలు ఓడిపోయి మానవత్వం గెలవడానికి కారణమైతే, నార్త్ ఇండియాలో దీపక్ కుమార్ ఒకే ఒక్క మాటతో ప్రపంచంలో ఉన్న భారతీయ యువత మనసుల్ని గెలిచాడు. ఆ ఒక్క మాట, మేరా నామ్ మహమ్మద్ దీపక్. ఇప్పుడు తన నోటి వెంట వచ్చిన ఈ మాట మన దేశ యువతలో ఒక విప్లవ నినాదంలా మారింది. ఇంతకీ ఎవరి మహమ్మద్ దీపక్? ఉత్తరాఖండ్ కొద్వాల్లో 71 ఏళ్ల వకీల్ అహ్మద్ అనే ఒక వ్యక్తి బాబా స్కూల్ డ్రెస్ అనే పేరుతో ఒక చిన్న బట్టల దుకాణం నడుపుతున్నాడు. ఆ షాప్ పేరులో నుంచి బాబా అనే పేరు రిమూవ్ చేయాలి అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్ కార్యకర్తలు జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు అతని షాప్ దగ్గరికి వెళ్ళి నానా గొడవ చేశారు, ఆ బోర్డు పీకేయాలి అని చెప్పి. బాబా అనేది హిందువులు రిలేట్ అయ్యే మతపరమైన పదము, నువ్వెట్లా పెట్టుకుంటావు నీ దుకాణానికి, దాన్ని తీసేసేయి అని చెప్పి వాళ్ళు వాదించారు. చాలా దౌర్జన్యం చేశారు, అటాక్ చేశారు. అక్కడ సేమ్ మేడారం జాతరలో కోవబన్ నమ్మిన వలీలాగే ఇక్కడ పెద్ద ఆయన కూడా నా బతుకు మీద దెబ్బ కొట్టద్దండి అని చెప్పి బ్రతిమలాడుతూ నిస్సహాయంగా అట్లా చూస్తూ ఉండిపోయాడనమాట, ఏమీ చేయలేక. नाम से तो फर्क है, मेरे ऊपर नाम लिखा हुआ है ना, ఆ రోజు అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. వాటిని చూసిన వాళ్ళు నిజంగా షాక్ తిన్నారు. వాటినన్నిటిని కూడా వైరల్ చేశారు. ఆ వైరల్ వీడియోస్లో నుంచి ఒక వ్యక్తి సడన్గా నేషనల్ హీరో అయిపోయాడు. బజరంగ్ దళ్ వాళ్ళని చూసి భయపడిపోయి ఒక్కరు కూడా ఆ రోజు అక్కడ నోరెత్తలేదు. ఆ టైంలో దీపక్ కుమార్ అనే వ్యక్తి, జిమ్ నడిపే వ్యక్తి, అతను ఒక పేద ముస్లిం పెద్ద ఆయనకు మద్దతుగా అక్కడికి వచ్చి ఆ బజరంగ్ దళ్ విహెచ్పి వాళ్ళని ఎదిరించి అక్కడ అతనికి రక్షణగా నిలబడ్డాడు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అడిగేది పేరే కదా. ఎవరైనా అక్కడ ఎదురు మాట్లాడితే నీ పేరేంటి, ఎవరు నువ్వు అని అడుగుతారు కదా. అట్లా అన్నప్పుడు అతను చెప్పింది, నా పేరు మహమ్మద్ దీపక్, మేరా నామ్ మహమ్మద్ దీపక్ హే అని అన్నాడు. ఇప్పుడు మహమ్మద్ దీపక్ అనేది ఒక పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. వైరస్ లాంటి మతోన్మాదానికి యాంటీ వైరస్ లాగా పనిచేస్తుండే పేరు మహమ్మద్ దీపక్. మతోన్మాదంతో నిస్సహాయుల మీద ప్రతాపం చూపించే మూకల పాలిట ఈ మహమ్మద్ దీపక్ పేరు జై వీరాంజనేయ అనే మంత్రంలాగా కూడా మారింది. దీపక్ కుమార్ ఒక హిందువు, అందులోనూ రామభక్తుడు, ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు. నిజమైన రామభక్తులు దీపక్ లాగా ప్రేమను పంచుతారే కానీ విద్వేషాన్ని పంచరు అని చెప్పి అతని వీడియోస్, అతని రీల్స్ విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. దీపక్ నా పేరు మహమ్మద్ దీపక్ అని చెప్పి చెప్పడము హిందూ మత పరిరక్షకులు మేము అని చెప్పి చెప్పుకుంటున్న సోకాల్డ్ పరిరక్షకుల్ని తీవ్రంగా హత్య చేసిందంట. ఇతను సారీ చెప్పాలి అని చెప్పి గోల గోల చేస్తున్నారు ఇప్పటికీ కూడా.
ये जो मोहम्मद दीपक है मोहन भागवत जी को ఆ రోజు దీపక్తో పాటు విజయ్ రావత్ అనే ఇంకో వ్యక్తి కూడా రైట్ వింగ్ కార్యకర్తల్ని ఎదిరించి వృద్ధుడికి అండగా నిలబడ్డాడు. అయితే మేరా నామ్ మహమ్మద్ దీపక్ అని చెప్పడం వల్ల దీపక్ ఎక్కువ వైరల్ అయ్యారు. విజయ్ రావత్ కూడా ఇప్పటికీ వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. थोड़ा इंसानियत के नाते मानवता के नाते हमने उनको भगाया वहाँ से. సాధారణంగా ఏ ప్రభుత్వాలైనా ఒక మూకదాడి నుంచి ఒక వృద్ధుల్ని కాపాడినందుకు, ఇలాంటి మూకదాడి నుంచి కాపాడినందుకు దీపక్ను విజయ్ రావత్ను అభినందించాలి కదా. కానీ ఉత్తరాఖండ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వము వీళ్ళ మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. दीपक कुमार पर जो एफआईआर हुई वो नाइंसाफी है. तो ऊपर का दबाव भी हो सकता है, ये भी वजह हो सकती है. मैं ये कह रहा हूँ कि इसमें सबके चेहरे पहचाने जा रहे हैं, पुलिस वाले वहां मौजूद हैं, और उसके बाद अज्ञात 30-40 लोग कैसे नाम पता नहीं है, नाम पता नहीं है. ये अधिकतर लोग देहरादून हेडक्वार्टर से आए थे. ఇలా ప్రభుత్వం అంటుంటే ఇంకా రెచ్చిపోతారు కదా. ముఖ్యంగా దీపక్ పేరు మహమ్మద్ దీపక్ అని చెప్పి వైరల్ అవడాన్ని ఉత్తరాఖండ్లో ఉండే విహెచ్పి బజరంగ్ దళ్ వర్గాలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అతనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అతను క్షమాపణలు చెప్పేదాకా ఆందోళనలు చేస్తూనే ఉంటాము అని చెప్పి హెచ్చరించారు కూడా. క్షమాపణలు చెప్పమంటే అతను ఏమన్నాడంటే, నేను చనిపోతే నువ్వే మతానికి చెందిన వాడివి అని చెప్పి దేవుడు అడగడు నన్ను, నువ్వు ఎంత మానవత్వాన్ని చాటావు అని మాత్రమే చూస్తాడు. సో మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను మాత్రం క్షమాపణలు చెప్పను అని చెప్పి తెగేసి చెప్పాడు. क्योंकि मरने के बाद मुझे जवाब भगवान को देना है, इंसानियत को देना है, ना कि किसी धर्म को देना. దీపక్ ఇష్యూ టోటల్ నార్త్ ఇండియాని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దీపక్ మీద ప్రశంసలు వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక ఆ రోజు దాడికి పాల్పడడం మిగతా బజరంగ్ దళ్ విహెచ్పి కార్యకర్తలను కూడా ఐడెంటిఫై చేసి ఉత్తరాఖండ్ పోలీసులు చివరికి వాళ్ళని కేసుల్లో బుక్ చేయాల్సి వచ్చింది. దీపక్ తిరుగుబాటు, అతని తిరుగుబాటు వల్ల మత విద్వేషాలకు వ్యతిరేకంగా వచ్చిన ఒక గొప్ప అవేర్నెస్, ఇవి కొంతమంది మతోన్మాదుల్ని ఎంతగా భయపెట్టాయి అంటే అతన్ని చంపిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తాము అని చెప్పి కొంతమంది ఇట్లా ప్రకటించారు. उसको हम 2 लाख रुपए देने का काम करेंगे. मोहम्मद दीपक को की गर्दन तानने का काम करेगा. हिंदू रक्षा मुझे 5,51,000 रुपए देगा. అతని చుట్టూ జరుగుతున్న పరిణామాలు అతని భార్య బిడ్డల్ని భయపెట్టేశాయి. వాళ్ళ ఆరోగ్యం పాడైందంట. మహమ్మద్ దీపక్ ఈ ఇష్యూతో నేషనల్ హీరో అయ్యారు, కానీ ఇప్పటికీ ప్రశాంతంగా అయితే లేరు. ముఖ్యంగా వాళ్ళ మదర్ చూస్తున్నప్పుడు బజరంగ్ దళ్ విహెచ్పి కార్యకర్తలు తన ఇంటి ముందుకు వచ్చి నానా రచ్చ చేయడం గురించి అతను కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. जब फैमिली को लेकर बात आ जाती है तो थोड़ा सा टेंशन होनी शुरू हो जाती है, क्योंकि ऐसा है कि मेरी माँ है. అతని చుట్టూ ఉండే వాతావరణము, బజరంగ్ దళ్ విహెచ్పి కార్యకర్తల ఆందోళనలు అండ్ అతని జిమ్ ముందు ఎప్పుడు పోలీసులు ఉండడం, ఇవన్నీ జిమ్కి వచ్చే వాళ్ళని ఎఫెక్ట్ చేశాయి. एक ही जिम मेंबर नहीं आ रहे हैं, जो जिम में बच्चे आ रहे थे, जहाँ बच्चे 150 के आसपास थे, तो सुबह से शाम तक सिर्फ 12 से 15 ही बच्चे आ पा रहे हैं. అతని జీవనోపాధిని దెబ్బకొట్టాయి. జిమ్స్ ఏవైనా మెంబర్షిప్ మీదనే సర్వైవ్ అవుతాయి కదా. చాలామంది ఈ ఇన్సిడెంట్ తర్వాత జిమ్ మెంబర్షిప్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అలా 150 నుంచి 15 మందికి పడిపోయింది అతని మెంబర్షిప్స్. ఇంటర్నెట్లో ఈ విషయం బయటికి రాగానే మహమ్మద్ దీపక్ జిమ్లో మేం చేరుతాము అని చెప్పి ఓపెన్గా అతన్ని అభిమానించే వాళ్ళు ప్రకటించారు. మెంబర్షిప్స్ చాలామంది తీసుకున్నారు కూడా. ఏకంగా సుప్రీంకోర్టు లాయర్స్ ఈ మహమ్మద్ దీపక్కి ఫ్యాన్స్ అయిపోయారు. అతని హల్క్ జిమ్లో మెంబర్షిప్స్ పడిపోయాయి అని తెలిసిన వెంటనే ఒక 15 మంది సుప్రీంకోర్టు లాయర్స్ మెంబర్షిప్స్ తీసుకున్నారు. అతన్ని సుప్రీంకోర్టులో సన్మానించాలి అని చెప్పి ఒక లాయర్ ఇలా మాట్లాడుతున్నారు. मैं तो सैल्यूट करता हूँ दीपक को. पूरे देश के हर नागरिक को, बल्कि पूरी दुनिया के हर नागरिक को मोहम्मद दीपक की तरह से एग्जाम्पल फिट करना चाहिए. मानव जाति सो कॉल्ड रिलीजन, धर्म, संगठनों की वो गुलाम नहीं है. इस गुलामी को जूते मारने पड़ेंगे पूरी मानव जाति को. और मोहम्मद दीपक ने, जिसने अपना दीपक कुमार ने अपना नाम ये कहा कि अगर मुसलमानों को बचाना मैं अपने नाम के आगे मोहम्मद लगाता हूँ, ये बहुत अप्रिशिएबल काम है. आप लोग हमारी आवाज़ जाए और आप लोग उनको बुलाओ. हम यहाँ सम्मानित करना चाहते हैं ऐसे युवाओं को देश के सुप्रीम कोर्ट में. దేశాల నుంచి దీపక్ ధైర్య సాహసాలని మెచ్చుకుంటూ అతన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి ముందు దాకా కొన్ని వేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్న అతని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇప్పుడు ఏకంగా 10 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అతను ఏం మాట్లాడినా ఇప్పుడు లక్షల మంది చూస్తున్నారు. సమాజాన్ని కలిపి ఉంచడానికి ధైర్యంగా చేసిన ఒక్క చర్య దీపక్ను, మహమ్మద్ దీపక్ను చేసింది నేషనల్ రియల్ హీరోని చేసింది. దేశంలో 80% మంది హిందువులు ఉన్నా కూడా ఈ హిందువులంతా ప్రమాదంలో ఉన్నారు అని చెప్పి భయాలు, లేనిపోని భయాలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అని చెప్పి చూసే వాళ్లకు ఇప్పుడు మహమ్మద్ దీపక్ అనే పేరు ఒక విరుగుడు మందు.
కోట్లాది మంది హిందువులు అతన్ని ఇప్పుడు ప్రేమిస్తున్నారు, అతనిలాగా మనము ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. కొంతమంది అయితే వాళ్ళ పేర్లని మార్చుకుంటున్నట్టు ఓపెన్గా కూడా ప్రకటించారు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ లాంటి వాళ్ళు అయితే నా పేరుని కూడా నేను మహమ్మద్ దీపక్ లాగా మార్చుకుంటున్నాను అని చెప్పి ఇలా ఓపెన్గా ప్రకటించారు. ఆ దీపక్ మహమ్మద్ దీపక్ గారి ఇన్స్పిరేషన్తోని భగవద్గీత నా పేరు అన్వేష్ ఆంటోనీ అక్బర్ ఈ రోజు నుంచి तू मोहम्मद दीपक तो मैं तेरे लिए यूसुफ कुमार बन जाऊंगा बस ऐसे ही भाईचारा रख मेरे दोस्त. మెజారిటీ ప్రజలు ఎప్పుడూ మతం కంటే మానవత్వాన్నే కోరుకుంటారు. ఇది నిజం. మతంతో రాజకీయం చేసి జనం మధ్య చిచ్చు పెట్టి ఓట్లు వేయించుకోవాలి అనుకునే వాళ్ళే విద్వేష రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు మన దేశంలో. ఇప్పుడు ఎక్కువ మంది యువతలో ఈ రియలైజేషన్ వేగంగా వస్తుంది. సో మహమ్మద్ దీపక్ లాంటి వాళ్ళ వల్ల వస్తుంది. అండ్ మస్కా బన్ లాంటి మస్కా జర్నలిజం చేస్తున్న వాళ్ళని చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్స్పోజ్ చేస్తుండడం వల్ల కూడా వస్తుంది. అదొక మంచి పరిణామం. అన్న నీ పేరేమన్నా? బాగా టేస్ట్ ఉంటాయి, మేము కూడా తింటున్నాం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ముస్లిమ్స్ వాళ్ళతో తినొద్దండి, ఎస్సీ వాళ్ళ దగ్గర తినొద్దండి, హిందూ వాళ్ళ దగ్గర తినొద్దండి అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. హిందూ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడితే హిందువులు మాత్రమే దాన్ని అడ్డుకోగలుగుతారు అనే బలమైన సందేశాన్ని మహమ్మద్ దీపక్ చాలా పెద్ద స్థాయిలో అరిచి చెప్పినంత పని చేశాడు తన ఒక్క చర్య ద్వారా. నా పేరు మహమ్మద్ దీపక్ అని చెప్పడం ద్వారా. సో మన దగ్గర ఉన్న ఈ మస్కాబన్ జర్నలిస్టులకు మహమ్మద్ దీపక్ చేసిన ఆ పని కనీసం అర్థమవుతుందా అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఇండిపెండెంట్ ఛానల్స్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు నా వీడియోని 2 రకాలుగా సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడున్న QR కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్గా పే చేయొచ్చు, లేదా జాయిన్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్లో పెయిడ్ మెంబర్స్గా చేరి ప్రతి నెల కూడా చాలా చిన్న మొత్తాల్లో ఈ ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ అందించవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.